సోషల్ మీడియాలోని ఇతరుల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న వారిపైనైతే సీరియస్ అయింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పోలీస్ యంత్రాంగం అంతా కూడాను. దీనికి సంబంధించి డీజీపీ అలాగే సిపి సజ్జనార్ అందరూ కూడాను ఎవరికి వాళ్ళు ఈ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న ప్రతి ఒక్కరిపైన కూడా తీవ్ర స్థాయిలోనే దృష్టి సారించారనేదైతే అర్థమవుతుంది. మరి దీనికి సంబంధించి దాదాపు 70కి పైగా అనేక మంది పైన కేసులు నమోదైనట్లుగా కూడా తెలుస్తూ ఉంది. మరి ఏ ఏ అంశాల మీద ఈ కేసుల్ని నమోదు చేస్తూ ఉన్నారు? అలాగే ఎవరెవరిపైన ఇట్లాంటి డిజిటల్ మీడియా కేసెస్ అనేవి ఫైల్ అయినయి? అలాగే సోషల్ మీడియా అనే వేదిక ఏదైతే ఉందో దీని మీద ప్రతి ఒక్కరికి సంబంధించిన సెలబ్రిటీస్ కానియండి, అలాగే రాజకీయ నాయకులు కానియండి, ఇలా ఏదైనా ఫేమస్ ఫిగర్, ఫేమస్ ఫేసెస్ ఏవున్నా గూడాను వీళ్ళకి సంబంధించి ఒక చిన్న ఇష్యూ ఏదొచ్చినా గూడా దీన్ని తీవ్ర స్థాయిలోన కాంట్రోవర్షీ చేస్తూ దీనికి సంబంధించిన రకరకాల స్థాయిలోన, భారీ స్థాయిలోన శృతి మించి డిబేట్‌లను మెయింటైన్ చేస్తున్నారు అన్న ఒక ఆరోపణ మీద కూడా ఈ కేసులైతే నమోదైనట్లుగా గూడా తెలుస్తుంది. మరి దీని మీద ఎవరైతే ఇప్పటివరకు వీటన్నింటిని ఫేస్ చేస్తూ సఫర్ అవుతున్నారో వీళ్ళందరూ గూడా పోలీసుల్ని, అధికారుల్ని, సైబర్ క్రైమ్ పోలీసుల్ని గూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. దీని మీద కేసులు నమోదు చేస్తున్నట్లుగా గూడా తెలిపారు. మరి అసలు డీజీపీ ఏం చెప్పారు? అసలు ఏం జరిగింది? అనేది ఒక్కసారి చూసుకుందాము. డిజిటల్ వేదికలపై ఇతరుల వ్యక్తిత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి హెచ్చరించారు. సోషల్ మీడియాలో సాగుతున్న వికృత ధోరణిపైన ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రెస్ మీట్ ను నిర్వహించారు. సోషల్ మీడియాను కొందరు వ్యక్తులు ఇతరుల వ్యక్తిత్వ హననానికి వేదికగా మార్చుకోవడంపై ఆందోళనను వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ లేదా వ్యక్తిగత కక్షలతో ఇతరులను ప్రతిష్టను దిగజార్చేలా పోస్టులు పెడితే సహించేది లేదని అన్నారు. ముఖ్యంగా మహిళలు, కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన పోస్టులు, ఫోటోలను షేర్ చేసే వారిపై చట్టంగా ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. ఇక వార్తల్లో వచ్చే నిజానిజాలు తెలుసుకోకుండా వాట్సాప్, ఫేస్బుక్, ఎక్స్, ట్విట్టర్ వంటి ప్లాట్ఫామ్స్ లో ఫేక్ న్యూస్ ను సర్క్యులేట్ చేయొద్దని సూచించారు. అబద్ధపు ప్రచారాలు సమాజంలో అశాంతికి దారి తీస్తాయని అన్నారు. ఎవరి వ్యక్తిగత లేదా ఫ్యామిలీ విషయాలపైన అబద్ధాలు ప్రసారం చేయకూడదని హెచ్చరించారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించేవారు తాము చట్టం దృష్టిలో ఉన్నామని గుర్తుంచుకోవాలని ఆయన హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు చేసే హక్కు అందరికీ ఉంటుందని, అయితే ఆ విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చట్టానికి లోబడి గౌరవప్రదమైన భాషలో విమర్శలు చేసుకుంటే పోలీసులకు ఎలాంటి సమస్య లేదని, విమర్శ పేరుతో బూతులు తిట్టడం, వ్యక్తిగత జీవితాలపై బురద చల్లడం వంటివి చేస్తే ఆ పరిధి దాటినట్లుగా పరిగణిస్తామని, కేసును ఫైల్ చేయాల్సి వస్తుందని అన్నారు. అటువంటి వారిపైన నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయడానికి కూడా వెనుకాడమని హెచ్చరించారు. ఇక ఇదే నేపథ్యంలో సోషల్ మీడియాపై నిఘా ఉంచేందుకు ప్రత్యేక విభాగాలు పనిచేస్తున్నాయని, వివాదాస్పద పోస్టులు పెట్టే వారి ఐపీ అడ్రస్లను సైతం గుర్తించి అరెస్టులు చేస్తామని వెల్లడించారు. నెటిజన్లు సోషల్ మీడియాను విజ్ఞానం కోసం, సమాచార మార్పిడి కోసం వాడుకోవాలే తప్ప ఇతరుల జీవితాలను చిన్నాభిన్నం చేయడానికి కాదని హితవు పలికారు. సోషల్ మీడియా వినియోగదారులు స్వీయ నియంత్రణ పాటించాలని, చట్టాన్ని గౌరవించాలని విజ్ఞప్తి చేశారు.